అప్పుడు కాలం వరకే పోయిద్ది అన్నాడు, ఈ హద్దు వరకు. అప్పుడు తీసేటప్పుడే మొత్తం వీటన్నా తీపిచ్చారు ఇంత ముందు ఉన్నాయన. మరి ఆ కౌన్సిలర్ వచ్చి కూడా మరి ఇంతవరకు పోయిద్ది, మరి ఖాళీ చేయండి అని కూడా చెప్పలే. రోడ్డు అయితే తగ్గిద్ది, 63 అడుగులు పెట్టిర్రు, 54 చేత్తగా 53కి అవుతుంది అని అన్నారు. మేము అందరం మున్సిపాలిటీ చుట్టూ అటు కమిషనర్ ఆఫీస్ కాడికి, కలెక్టర్ ఆఫీస్ కాడికి అన్ని చోట్లకు పోయినాం. కానీ తగ్గిద్దమ్మా, చూసి తీస్తారు, తగ్గించి తీద్దాంలే, అటు ఎంత పోయిద్దో ఇటు అంతే పోతుంది అని అన్నారు. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇటు మొత్తం ఇల్లులు మొత్తం పోగొట్టారు. మరి ఇప్పుడు ఎవరు బాధ్యులు దానికి? ప్రభుత్వానికి ఏం చెప్తాం, ఓట్లేసి గెలిచినాం. మరి ఏదన్నా స్థలం అన్నా చూపియాలా, లేకపోతే 2 రోజుల ముందు వచ్చి ఏమన్నా మరి ఖాళీ చేయండి, మరి ఇన్ఫర్మేషన్ మాకు ఏం చెప్పలేదండి. పొద్దుల పూట మేము అక్కడ చూసేసరికి జేసీబీలు తీసుకొని వచ్చారు. మేము మరి హడావిడిగా వచ్చి అన్ని తీసుకున్నాం. ఈ లోపే 8వ డివిజన్ ఫస్ట్ 0 పెట్టారు, తర్వాత మళ్ళీ వచ్చి 2వ మార్కింగ్ పెట్టి 66 అంటారు. మళ్ళీ ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. ఇట్లా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుని పోతే మేము ఏం చేసాం సార్? పరిస్థితి ఆలోచించాలి. మీరు మీకు సమాచారం ఇచ్చారు ఏంటన్నా? సమాచారం ఇచ్చారు ఇంతకుముందు పోలీసు ఇచ్చారండి. ఒక 3 నెలలు అయింది. 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చారు. అసలు ఇప్పుడు ఏం చెప్పలేదు, సడన్గా వచ్చారు. చెప్తే మేము ఏదో ఒకటి చేసిద్దాం, కానీ ఇటు సడన్గా వచ్చి కొలు కొడతారు, మేము ఎడిపోవాలి.